హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అంటే, లాస్ట్ టైం మీరు లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే 4th క్లాస్కి సంబంధించి తెలుగు ప్రాక్టీస్ బిట్స్ 6th లెసన్ వరకు అయితే కంప్లీట్గా అయితే ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం 7th లెసన్ నుండి అయితే కంప్లీట్గా ప్రాక్టీస్ బిట్స్ అనేవి నేర్చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 190 క్వశ్చన్, పద్యరత్నాలు పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ ఏ పద్యం, బి గేయం, సి వ్యాసం, డి గేయ కథ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ పద్యం. నెక్స్ట్, పద్యరత్నాలు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ ఏ నైతిక విలువలు, ఆప్షన్ బి మానవీయ విలువలు, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి సామాజిక విలువలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ఏ అండ్ బి, నైతిక విలువలు అలాగే మానవీయ విలువలు. పద్యరత్నాలు పాఠం యొక్క కవి ఎవరు, లేదా దీనిని దేని నుండి గ్రహించారు? పద్యరత్నాలు పాఠం యొక్క కవి ఎవరు, లేదా దేని నుండి గ్రహించారు? ఆప్షన్ ఏ రచయితల బృందం, బి వేమన, సి పరవస్తు చిన్నయసూరి, డి చందమామ కథలు, ఈ శతక కవులు, ఎఫ్ ఎన్సిఈఆర్టీ బృందం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఈ శతక కవులు. ఆప్షన్ ఈ శతక కవులు. ధనము కూడబెట్టి దానంబు సేయక అన్న పద్యాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ ఏ వేమన, బి బద్దెన, సి జంధ్యాల పాపయ్య, డి పోతన. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ వేమన. తెరువరి అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ బాటసారి, ఆప్షన్ బి వ్యాపారి, సి సాధువు, డి బిచ్చగాడు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ బాటసారి. పుత్రోత్సాహము తండ్రికి అన్న పద్యం రాసింది ఎవరు? ఏ వేమన, బి బద్దెన, సి పోతన, డి నన్నయ్య. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి బద్దెన. పరుల కొరకే నదులు ప్రవహించు అన్న పద్యం రాసినది ఎవరు? ఏ నార్ల చిరంజీవి, బి పక్కి అప్పల నరసింహము, సి జంధ్యాల పాపయ్య, డి ఏనుగు లక్ష్మణ కవి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి జంధ్యాల పాపయ్య శాస్త్రి. బలవంతుడు నాకేమని అన్న పద్యం ఏ శతకంలోనిది? ఏ తెలుగు బిడ్డ, బి తెలుగు బాల, సి వేమన, డి సుమతి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి సుమతి. నిగ్రహించి అన్న పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ ఎదిరించి, బి మాట్లాడడం, సి బలవంతుడు, డి పైవేవి కావు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ ఎదిరించి అన్నది సరైన సమాధానం. ఎదిరించి, ఆప్షన్ ఏ సరైన సమాధానం. పలువురు అనగా అర్థం ఏమిటి? ఏ ఇతరులు, బి వేరేవారు, సి చాలామంది, డి ఏ అండ్ బి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి చాలామంది. పలువురు అనగా చాలామంది. మొదలు చూచిన కడు గొప్ప పిదప కరుచు కరుచ అన్న పద్యం రాసినది ఎవరు? ఏ నార్ల చిరంజీవి, బి ఏనుగు లక్ష్మణ కవి, సి నార్ల వెంకటేశ్వరరావు, డి జంధ్యాల పాపయ్య. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి ఏనుగు లక్ష్మణ కవి అనేది సరైన సమాధానం. ఫస్ట్ క్లాస్ నుండి 3rd క్లాస్ వరకు కంప్లీట్గా బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ప్రాక్టీస్కి సంబంధించి ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే వీడియోస్ అనేది డిస్క్రిప్షన్లో ప్లే చేస్తాను, అక్కడ నుంచి చూసేయండి. తనరు అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ చెట్టు, బి వృక్షం, సి వర్ధిల్లు, డి నీడ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి వర్ధిల్లు. తనరు అనగా అర్థం వర్ధిల్లు. దినపూర్వ అనగా అర్థం ఏమిటి? ఏ ఉదయకాల, బి నిన్న, సి రేపు, డి సాయంకాలం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉదయకాలం. ఉదయకాల. దినపూర్వ అనగా ఏంటి అంటే ఉదయకాల లేదా ఉదయకాలం. ఓకేనా. నెక్స్ట్, కుజన అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ మంచివారు, బి స్నేహం, సి చెడ్డవారు, డి సన్నిహితులు.
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి చెడ్డవారు. కుజన అనగా అర్థం ఏమిటి? చెడ్డవారు. చెడ్డవారి స్నేహాన్ని కవి దేనితో పోల్చాడు? ఆప్షన్ ఏ ఉదయం ఎండలో ఉన్న నీడల, బి మధ్యాహ్నం ఎండలో ఉన్న నీడల, సి రాత్రి సమయంలో ఉన్న చీకటిలా, డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ ఉదయం ఎండలో ఉన్న నీడల చెడ్డవారి స్నేహాన్ని కవి పోల్చాడు. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు అన్న పద్యం యొక్క కవి ఎవరు? అంటే ఆ పద్యాన్ని రాసిన కవి ఎవరు? ఏ నార్ల చిరంజీవి, బి నార్ల వెంకటేశ్వరరావు, సి ఏనుగు లక్ష్మణ్ కవి, డి పోతన. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ నార్ల చిరంజీవి. ఆప్షన్ ఏ నార్ల చిరంజీవి. ఎగతాళి అనగా అర్థం ఏమిటి? ఏ వెటకారం సరసం, బి వేళాకోళం విరసం, సి సరసం విరసం, డి వెటకారం వేళాకోళం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి వెటకారం వేళాకోళం. ఎగతాళి అంటే అర్థం వెటకారం వేళాకోళం. నెక్స్ట్ సరసం అనగా అర్థం ఏమిటి? ఏ అనిష్టం, బి ఇష్టం, సి కష్టం, డి ప్రియమైన. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి ఇష్టం. సరసం అనగా అర్థం ఇష్టం. విరసం అనగా అర్థం ఏమిటి? ఏ అనిష్టం, బి వెటకారం, సి కష్టం, డి ఆనందం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ అనిష్టం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ మతములెన్ని ఉన్న మతములెన్ని ఉన్న మానవత్వమొక్కటే అన్న పద్యం ఎవరు రచించారు? ఏ ఏనుగు లక్ష్మణ్ కవి, బి నార్ల చిరంజీవి, సి నార్ల వెంకటేశ్వరరావు, డి వేమన. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి నార్ల వెంకటేశ్వరరావు. నెక్స్ట్ పరమార్థం అనగా అర్థం ఏమిటి? ఏ గొప్పదైన అర్థం, బి గొప్పతనం, సి ఏ అండ్ బి, డి ఏ మాత్రమే. ప్రతి దాన్ని కూడా ఏ బిట్ వదలకుండా మీకైతే ప్రాక్టీస్కి యూస్ఫుల్గా ఉంటుందని నా సొంతంగా నేను మీకు బిట్స్ తయారు చేసి అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎక్కడైనా నేను తప్పుగా ఆన్సర్స్ చెప్తే రైట్ ఆన్సర్స్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి ఏ అండ్ బి. పరమార్థం అనగా అర్థం గొప్పదైన అర్థం, అలాగే గొప్పతనం. నెక్స్ట్ బ్రతకవచ్చుగాక బహుబంధనములైన అనే పద్యం ఎవరు రచించారు? ఆప్షన్ ఏ బద్దెన, బి వేమన, సి సుమతి, డి పోతన. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి పోతన. జీవధనం అనగా అర్థం ఏమిటి? ఏ పేదరికం, బి ధనము, సి ప్రాణము, డి పరువు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ప్రాణం. జీవధనం అనగా ప్రాణం. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు అన్న పద్యం ఎవరు రచించారు? పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు అన్న పద్యం ఎవరు రచించారు? ఏ బద్దెన, బి వేమన, సి పోతన, డి నన్నయ్య. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి వేమన. పూజ కంటే ముఖ్యమైనది ఏది? ఏ పరువు, బి సహాయం చేయాలనే ఆలోచన, సి కులము, డి ఇతరులకు మాట ఇవ్వడం. పరువు, సహాయం చేయాలనే ఆలోచన, కులము, ఇతరులకు మాట ఇవ్వడం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి సహాయం చేయాలనే ఆలోచన. పూజ కంటే ముఖ్యమైనది ఏది? సహాయం చేయాలనే ఆలోచన. ఆన్సర్ బి. నెక్స్ట్ కులము కన్నా గొప్పది ఏది? ఏ గుణము, బి మాట, సి ధనము, డి సహాయము. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ గుణము. కులము కన్నా గొప్పది ఏంటి అంటే గుణము. నెక్స్ట్ జరిగిపోయిన పనిని తెలిపేదానిని ఏమంటారు? ఆల్రెడీ ఆ పని అయిపోయింది, సో దాన్ని ఏమంటారు? ఏ భూతకాలం, బి వర్తమాన కాలం, సి భవిష్యత్ కాలం, డి బి మాత్రమే. దీని యొక్క సరైన సమాధానం చాలామంది సరైన సమాధానం గెస్ చేస్తూ ఉంటారు. ఆప్షన్ ఏ భూతకాలం. పాస్ట్ టెన్స్ ఇంగ్లీష్లో. పాడుతుంది అన్న పద్యం దేనిని తెలియజేస్తుంది?
అంటే పాడుతుంది అన్నది ఒక పద్యం అన్నాను సారీ. ఈ పదం అనేది ఏ కాలాన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ జరుగుతున్న పని, బి వర్తమాన కాలం, సి ఏ అండ్ బి, డి భవిష్యత్ కాలం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి సరిగ్గా సమాధానం ఉంది. ఏ అండ్ బి అంటే జరుగుతున్న పని, అలాగే దీనినే వర్తమాన కాలం అంటారు. రెండు కూడా సేమ్ మీనింగ్స్ ఇస్తున్నాయి. సో పాడుతుంది అంటే ప్రెజెంట్లో అది కంటిన్యూ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, రవి మావయ్య రేపు కొత్త బట్టలు తెస్తాడు. ఏంటి? రవి యొక్క మావయ్య రేపు కొత్త బట్టలు తెస్తాడు. ఇక్కడ తెస్తాడు అన్న పదం కింద గీత గీయడం జరిగింది. సో ఈ పదం అనేది దేనిని తెలుపుతుంది? ఏ కాలాన్ని తెలుపుతుంది? ఏ భూతకాలం, బి భవిష్యత్ కాలం, సి వర్తమాన కాలం, డి బి మాత్రమే. డి బి మాత్రమే. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి బి మాత్రమే. తెస్తాడు అంటే ఇది ఫ్యూచర్ కోసం తెలుపుతుంది. సో భవిష్యత్ కాలం తెస్తాడు, వస్తాడు, ఇస్తాడు. సో ఇవన్నీ కూడా భవిష్యత్ కాలం, ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్. ఓకేనా. నెక్స్ట్, వీరగంధం అనేది ఒక డాష్. ఆప్షన్ ఏ ఈ మాసపు కథ, బి ఈ మాసపు పద్యం, సి ఈ మాసపు గేయం, డి పద్యం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి ఈ మాసపు గేయం. వీరగంధం అనేది ఈ మాసపు గేయం. నెక్స్ట్, వీరగంధం పాఠం యొక్క కవి ఎవరు? ఏ త్రిపురనేని రామస్వామి, బి వేముల కృష్ణమూర్తి, సి త్రిపురనేని కృష్ణస్వామి, డి త్రిపురనేని కవిరాజు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ త్రిపురనేని రామస్వామి. వీరగంధం పాఠం యొక్క కవి ఎవరు? త్రిపురనేని రామస్వామి. త్రిపురనేని గారి జననం ఏది? ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్, ఇయర్ సేమ్. ఇక్కడ డే అనేది చూడండి 12, 13, 14, 15. సో మీరు రైట్ ఆన్సర్ గెస్ చేయండి. నేను ఆన్సర్ అనేది రివీల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి 15వ తారీఖు 1వ నెల 1887. ఓకేనా. నెక్స్ట్, త్రిపురనేని గారి మరణం ఏది? ఇక్కడ ఇయర్ అలాగే మంత్ కూడా సేమ్, మిగిలినవి మారాయి 16, 17, 18, 19. సో రైట్ ఆన్సర్ గెస్ చేయండి. దీని యొక్క సరైన సమాధానం గెస్ చేశారని అనుకుంటున్నా. సో సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ 16వ తారీఖు 1వ నెల 1943. నెక్స్ట్, త్రిపురనేని రామస్వామి గారికి చెందినది ఏది? ఏ హేతువాద రచయిత, బి సూత పురాణం, పల్నాటి పౌరుషం రచనలు రచించారు. అలాగే సి చూసుకున్నట్టయితే ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ డి ఏ అండ్ బి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి ఏ అండ్ బి. ఆ రెండు కూడా సరైనవే. త్రిపురనేని రామస్వామి గారికి చెందినవి ఏంటి అంటే హేతువాద రచయిత ఇతను, అలాగే సూత పురాణం, పల్నాటి పౌరుషం వంటి రచనలు రచించారు. త్రిపురనేని రామస్వామి గారి బిరుదు ఏది? ఏ వికట కవి, బి కవిరాజు, సి గద్య తిక్కన, డి హాస్య కవి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి కవిరాజు. ఏంటి? కవిరాజు అనేది ఇతని యొక్క బిరుదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నడుము కట్టిన తెలుగు బాలుడు వెనుక తిరుగండెన్నడు అన్న పంక్తులు ఎందులోనివి? వీరగంధం. ఆప్షన్ ఏ వీరగంధం, ఆప్షన్ బి బావ పన్నీరు, ఆప్షన్ సి ఏరువాక పాట, ఆప్షన్ డి కొండవాగు. నడుము కట్టిన తెలుగు బాలుడు వెనుక తిరుగండెన్నడు అన్న పంక్తులు ఎందులోనివి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ వీరగంధం. పేను నల్లి అనే ఈ మాసపు కథను ఎక్కడి నుండి గ్రహించారు? ఏ నీతి చంద్రిక, బి పంచతంత్ర కథలు, సి జాతక కథలు, డి పురాణ కథలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ నీతి చంద్రిక. పేనుకి సహాయం అడిగినది ఏది? ఏ దోమ, బి నల్లి, సి చీమ, డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి నల్లి.
రాజుగారి మంచంలో జీవిస్తూ ఉన్నది ఏది? ఆప్షన్ ఏ దోమ, బి నల్లి, సి చీమ, డి పేను. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి పేను. ఏంటి? ఆప్షన్ డి పేను. రాజు నిద్రలోకి జారక ముందే తొందరపడి రాజుగారిని కరిచింది ఏది? ఏ నల్లి, బి పేను, సి చీమ, డి ఈగ. దీని యొక్క సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఏ నల్లి. నెక్స్ట్, నల్లి తొందరపాటు వల్ల చనిపోయింది ఏది? ఏ చీమ, బి పేను, సి ఈగ, డి పైవన్నీ. లెసన్ చదవకుండా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మనకి ఈ వీడియోస్ అనేది వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్ని ప్రతి లైన్ చదివి మంచి బిట్స్ చాలా అంటే ఏది కూడా స్కిప్ చేయకుండా ఉన్నంత వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైనా చదవకుండా ప్రిపేర్ అవుతాను, ఓకే లైట్గా అంటే కొంత ఇదైనా నేను నేర్చుకోగలను అనుకుంటే మాత్రం ఈ వీడియోస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి పేను. నల్లి తొందరపాటు వల్ల చనిపోయింది ఏది? పేను. నెక్స్ట్ 8th లెసన్ బారిస్టర్ పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం పాఠం యొక్క ప్రక్రియ ఏది? ఏ కథ, బి గేయం, సి కథనం, డి గేయ కథ. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి కథనం. బారిస్టర్ పార్వతీశం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఏ హాస్యం, బి సామాజిక హంసం, సి పరోపకారం, డి సహానుభూతి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ హాస్యం. బారిస్టర్ పార్వతీశం పాఠం యొక్క కవి ఎవరు? ఏ యొక్కపాటి కృష్ణశాస్త్రి, బి మొక్కపాటి వెంకటేశ్వరరావు, సి మొక్కపాటి నరసింహశాస్త్రి, డి పైవేవి కావు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి మొక్కపాటి నరసింహశాస్త్రి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మొక్కపాటి గారి జననం ఏది? ఇక్కడ ఇయర్ అలాగే మంత్ సేమ్ ఉంది, మిగిలింది మారింది డేట్ 3, 7, 9, 13. మీరు రైట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి 9వ తారీఖు 10వ నెల 1892. నెక్స్ట్ మొక్కపాటి గారి మరణం ఏది? ఇక్కడ కూడా సేమ్ మంత్ ఇయర్ మారలేదు, మిగిలింది మారింది. 5, 6, 7, 8 గెస్ చేయండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 5వ తారీఖు 3వ నెల 1973. నెక్స్ట్ మొక్కపాటి గారు ఎక్కడ జన్మించారు? ఆప్షన్ ఏ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, బి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, సి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన ఒక డాష్. ఆప్షన్ ఏ గేయ కథ, బి హాస్య నవల, సి హాస్య కథ, డి నీతి కథ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి హాస్య నవల. మొక్కపాటి గారి రచనలు ఏవి? ఏ మొక్కుబడి, బి అభ్యుదయం, సి పెద్ద మావయ్య, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. నర్సాపురం దగ్గర మొగలితురులో కాపురం ఉన్నది ఎవరు? ఏ వేమూరి పార్వతీశం, బి బాసర పార్వతీశం, సి దువ్వూరి పార్వతీశం, డి వేములవాడ పార్వతీశం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ వేమూరి పార్వతీశం. ఇతను ఎక్కడున్నారు అంటే నరసాపురం దగ్గర మొగలితురులో కాపురం ఉండేవారు వేమూరి పార్వతీశం. నెక్స్ట్ వేమూరి పార్వతీశం టైలర్ హై స్కూల్లో ఎంతవరకు చదువుకున్నారు? ఏ 2వ ఫారము, బి
మూడవ ఫారము, సి నాలుగవ ఫారము, డి ఐదవ ఫారము. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి ఐదవ ఫారము. ఆప్షన్ డి ఐదవ ఫారము సరైన సమాధానం. పార్వతీశం స్నేహితుని ఉపదేశంతో పార్వతీశం తన యొక్క స్నేహితుని ఉపదేశంతో బారిస్టర్ చదవడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి ఇంగ్లాండు, ఆప్షన్ డి జపాన్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఎక్కడికి? ఇంగ్లాండ్. నెక్స్ట్, పార్వతీశం రైలులో గొలుసు లాగినందుకు గార్డులు ఎంత జరిమానా విధించారు? ఏ 20 రూపాయలు, బి 30 రూపాయలు, సి 50 రూపాయలు, డి 100 రూపాయలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి 50 రూపాయలు. నెక్స్ట్, పార్వతీశం కొన్న టోపీ దేనితో అల్లారు? ఏ తాటాకులు, బి ఖర్జూరపాకులు, సి కొబ్బరాకులు, డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి ఖర్జూరపాకులు. చన్నపట్నం నుండి రైలు ఎక్కడ ఆగింది? ఏ తూత్తుకుడి, బి కొలంబో, సి మార్సెల్స్, డి బి మాత్రమే. ఏ తూత్తుకుడి, బి కొలంబో, సి మార్సెల్స్, డి బి మాత్రమే. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ తూత్తుకుడి. తూత్తుకుడిలో రైలు బంత్రోటు పార్వతీశంకి టోపీ ఇచ్చినందుకు ఎంత ఇచ్చాడు? ఏ పావలా, బి అర్ధ రూపాయి, సి రూపాయి, డి 5 రూపాయలు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ పావలా. ఆప్షన్ ఏ పావలా ఇచ్చాడు. నెక్స్ట్, 5వ ఫారము అనగా అర్థం ఏమిటి? ఏ 5వ తరగతి, బి 10వ తరగతి, సి ఇంటర్, డి డిగ్రీ. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి 10వ తరగతి. కచ్చికలు అనగా అర్థం ఏమిటి? ఏ కాల్చిన పిడకలు, బి తొవ్వాలు, సి వేప పుల్లలు, డి బొగ్గు పొడి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ కాల్చిన పిడకలు. అంగవస్త్రం అనగా అర్థం ఏమిటి? ఏ చీరలు, బి చొక్కా, సి తొవ్వాలు, డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి తొవ్వాలు. అంగవస్త్రం అంటే తొవ్వాలు అని అర్థం. చాదు అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ పిండితో తయారు చేసిన బొట్టు, ఆప్షన్ బి పిండితో తయారు చేసిన ఆహారం, ఆప్షన్ సి పిండితో తయారు చేసిన బొట్ట, ఆప్షన్ డి పైవేవి కావు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ పిండితో తయారు చేసిన బొట్టు అన్నది సరైన సమాధానం. చాదు అనగా పిండితో తయారు చేసిన బొట్టు. బంత్రోటు అనగా అర్థం ఏమిటి? ఏ మంత్రి, బి సహాయకుడు, సి సేవకుడు, డి భట్టుడు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి సేవకుడు. ఏంటి? ఆప్షన్ సి సేవకుడు అనేది సరైన సమాధానం. నెక్స్ట్, సుడులు దేనిని చూడాలి? సుడులు దేనికి చూడాలి? సుడులు దేనికి చూడాలి? ఏ గాడిద, బి కుక్క, సి గుర్రం, డి ఏనుగు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే సి గుర్రం. సి గుర్రం. గుర్రం అనేది సరైన సమాధానం. సుడులు అనేవి గుర్రానికి చూడాలి. నెక్స్ట్, గాడిదను అధిరోహిస్తాను అని అన్నది ఎవరు? ఏ చిలకమర్తి, బి గణపతి, సి పార్వతీశం, డి హనుమంతు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి గణపతి. ఎవరు? గణపతి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్, గుర్రానికి గల పద్యాలు ఏవి? గుర్రానికి గల పర్యాయ పదాలు ఏవి? ఆప్షన్ ఏ గార్ధబం హయం, బి అశ్వం హలము, సి గార్ధబం హలము, డి హయం హస్వం.
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి హయం హస్వం. హయం హస్వం ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్, గాడిదకి గల పర్యాయ పదాలు ఏవి? ఏ గార్ధబం, బి హయము, సి శొనకం, డి కరి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ గార్ధబం. అంటే గాడిదకి గల పర్యాయ పదం ఏమిటి అంటే గార్ధబం. నెక్స్ట్, డాష్ కార్తె ఎండకు రోళ్ళు పగులుతాయి. డాష్ కార్తె ఎండకు రోళ్ళు పగులుతాయి. ఏ అశ్విని, బి భరణి, సి కృత్రిక, డి రోహిణి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి రోహిణి. ఓకేనా, రోహిణి కార్తె ఎండలకు రోళ్ళు పగులుతాయి. నక్షత్రాలు ఎన్ని? ఏ 25, బి 26, సి 27, డి 28. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి 27. ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి? ఏ 2, బి 4, సి 6, డి 8. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి అంటే 4 పాదాలు ఉంటాయి. మొత్తం 27 నక్షత్రాలకి ఎన్ని పాదాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 99, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 105, ఆప్షన్ డి 108. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి 108 అనేది సరైన సమాధానం. ఎందుకంటే ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. కాబట్టి 27 నక్షత్రాలు అంటే 27 × 4 వేసుకుంటే 108 వస్తుంది. సో ఒక్కొక్క 27 నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటే 108 పాదాలు ఉంటాయి. ఎన్ని పాదాలకు ఒక రాశి ఉంటుంది? ఏ 6, బి 7, సి 8, డి 9. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి 9. ఎన్ని పాదాలకు ఒక రాశి ఉంటుంది అంటే 9 పాదాలకు ఒక రాశి ఉంటుంది. దీని యొక్క సమాధానం ఆప్షన్ డి. రాశులు మొత్తం ఎన్ని? ఏ 12, బి 14, సి 16, డి 18. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ 12. ఆప్షన్ ఏ 12. మొత్తం రాశులన్నీ 12. నెక్స్ట్, కృత్రిక నక్షత్రం ఉంటే ఆ మాసానికి ఏమంటారు? కృత్రిక నక్షత్రం ఉంటే ఆ మాసాన్ని ఏమంటారు? ఏ ఆశ్వయుజ మాసం, బి కార్తీక మాసం, సి పూర్వ పాల్గొని, డి ఉత్తర పాల్గొని. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి కార్తీక మాసం. నెక్స్ట్, పుబ్బ నక్షత్రాన్ని ఏమంటారు? ఏ పూర్వ పాల్గొని, బి ఉత్తర పాల్గొని, సి ఏ అండ్ బి, డి పైవన్ని. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ పూర్వ పాల్గొని. సంవత్సరానికి ఎన్ని కార్తెలు ఉంటాయి? ఏ 25, బి 26, సి 27, డి 28. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి 27. మన ప్రాచీన రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని వేటి ఆధారంగా పొందుపరిచేవారు? ఏ శూన్యమాసం, ఏ సూర్యమానం, బి చంద్రమానం, సి ఏ మాత్రమే, డి ఏ మరియు బి. మన ప్రాచీన రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని వేటి ఆధారంగా పొందుపరిచేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి ఏ అండ్ బి అంటే సూర్యమానం, చంద్రమానం. నెక్స్ట్, డాష్ కురిస్తే అంతా నష్టం. ఏ భరణి, బి అశ్విని, సి పుష్యమి, డి ఆరుద్ర. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి అశ్వని. అశ్విని కురిస్తే అంతా నష్టం అంటారు. డాష్లో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలట. డాష్లో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజంట. ఇక్కడ చూసినట్టయితే ఏ అశ్విని, బి రోహిణి, సి భరణి, డి విశాఖ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి భరణి.
భరిణిలో చల్లిన నువ్వు నువ్వు చేను కాయకు బరిగెడు గింజట. ఓకేనా. నెక్స్ట్ కేకి అనగా అర్థం ఏమిటి? ఏ కాకి, బి నెమలి, సి పావురం, డి పిచ్చుక. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి నెమలి. కేకి అనగా అర్థం నెమలి. వాక్యాన్ని పూర్తి చేసే క్రియ ఏది? ఏ సమాపక క్రియ, బి అసమాపక క్రియ, సి ఏ అండ్ బి, డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి అసమాపక క్రియ. వాక్యాన్ని సమాపక క్రియ. వాక్యాన్ని పూర్తి చేసే క్రియ ఏది అంటే సమాపక క్రియ. ఆప్షన్ ఏ సరైన సమాధానం. వాక్యాన్ని పూర్తి చేసే క్రియ ఏది? సమాపక క్రియ. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ఏరువాక పాట అనే ఈ మాసపు పాట కవి ఎవరు? ఏ అడవి బాపిరాజు, బి బిరుదురాజు రామరాజు, సి బిరుదురాజు కవిరాజు, డి బిరుదురాజు కృష్ణరాజు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి బిరుదురాజు రామరాజు. బి అనేది సరైన సమాధానం. బిరుదురాజు గారి జననం ఏది? ఇక్కడ మంత్ ఒకేలా ఉంది, అలాగే 16 అనేది కూడా ఒకేలా ఉంది. ఇయర్ అనేది మారింది. 1925, 1926, 1927, 1928. సరైన సమాధానం గెస్ చేయండి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ 16వ తారీఖు 4వ నెల 1925. బిరుదురాజు గారి మరణం ఏది? ఎక్కడ చూసుకున్నట్టయితే 7వ తారీఖు 2వ నెల 2009, 8వ తారీఖు 2వ నెల 2010, 11వ తారీఖు 3వ నెల 2011, 16వ తారీఖు 4వ నెల 2012. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి 8వ తారీఖు 2వ నెల 2010. నెక్స్ట్ బిరుదురాజు గారికి చెందినది ఏది? చెందినది ఏ వరంగల్ దగ్గర అనకాపల్లిలో జన్మించారు, బి తెలుగు జానపద గేయ సాహిత్యంపై పరిశోధన చేయలేదు, సి తెలుగు జానపద రామాయణం వీరి యొక్క రచన, అలాగే డి పైవన్నీ సరైనవి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి తెలుగు జానపద రామాయణం వీరి యొక్క రచన. ఇది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ మృగశిర చిందించే ముసలెద్దు రంకేసే దుక్కిటెద్దుల తెచ్చి అరక గట్టాలి అన్న పంక్తులు దేనిలోనివి? ఏ గొబ్బిళ్ళ పాట, బి ఏరువాకు పాట, సి సంక్రాంతి, డి వ్యవసాయము. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి ఏరువాక పాట. అత్యాస అనే ఈ మాసపు కథ దేని నుండి గ్రహించారు? ఏ నీతి చంద్రిక, బి బాల వ్యాకరణము, సి రామకృష్ణ కథలు, డి పంచతంత్ర కథ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పంచతంత్ర కథ. నక్క ఎదురుగా వేటి కళేబరాలు ఉన్నాయి? ఏ పంది పాము, బి లేడీ, సి మనిషి, డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ అంటే పంది, పాము, లేడీ, మనిషి. నెక్స్ట్ నక్క గుండెకి ఏం తగిలి చనిపోయింది? ఏ వింటినారి, బి బాణం, సి రాయి, డి పైవేవి కావు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ వింటినారి. నెక్స్ట్ సోకరం అనగా అర్థం ఏమిటి? ఏ పాము, బి జింక, సి పంది, డి నక్క. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి పంది. సోకరం అనగా అర్థం పంది. నెక్స్ట్ లెసన్ రాజు కవి. ఇక్కడ చూసుకున్నట్టయితే 278 క్వశ్చన్. రాజు కవి పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఏ కథనం, బి హాస్యం, సి వ్యాసం, డి పద్య కథ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పద్య కథ. రాజు కవి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఏ హాస్యం, బి సామాజిక హంసం, సి దేశభక్తి, డి సమయస్ఫూర్తి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి సామాజిక హంసం. సామాజిక అంశం.
నెక్స్ట్ రాజు కవి పాఠం యొక్క కవి ఎవరు? ఇక్కడ ఇతివృత్తం అయితే సామాజిక అంశం. నెక్స్ట్ క్వశ్చన్, రాజు కవి పాఠం యొక్క కవి ఎవరు? ఏ గుర్రం జాషువా, బి సమతారావు, సి పక్కి అప్పల నరసింహం, డి అడవి బాపిరాజు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ గుర్రం జాషువా. గుర్రం జాషువా గారి జననం ఏది? 28వ నెల 28వ తారీఖు 9వ నెల 1895. ఆప్షన్ బి 21వ తారీఖు 10వ నెల 1895, 27వ తారీఖు 11వ నెల 1895, 29వ తారీఖు 12వ నెల 1895. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ 28వ తారీఖు 9వ నెల 1895. గుర్రం జాషువా గారి మరణం ఏది? 21వ తారీఖు 7వ నెల 1961. ఆప్షన్ బి 24వ తారీఖు 7వ నెల 1971. ఆప్షన్ సి 26వ తారీఖు 7వ నెల 1981. ఆప్షన్ డి 28వ తారీఖు 7వ నెల 1991. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి 24వ తారీఖు 7వ నెల 1971. నెక్స్ట్, గుర్రం జాషువా ఎక్కడ జన్మించారు? ఏ గుంటూరు, బి కడప, సి కర్నూలు, డి చిత్తూరు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ గుంటూరు. గుర్రం జాషువా గారి బిరుదు ఏమిటి? ఏ కళాప్రపూర్ణ, బి నవయుగ కవి చక్రవర్తి, సి ఏ మాత్రమే, డి ఏ అండ్ బి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి ఏ అండ్ బి అంటే కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి. గుర్రం జాషువా గారి రచనలు ఏవి? ఏ పెరదౌసి, బి గబ్బిలము, సి క్రీస్తు చరిత్ర, డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి పైవన్నీ అంటే పెరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. రాజు కవి పాఠంలో సంభాషణ ఎవరి మధ్య జరిగింది? ఏ తాతయ్య రాజు, బి అమ్మమ్మ రవి, సి తాతయ్య రవి, డి అమ్మమ్మ రాజు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి తాతయ్య రవి. అయ్యయ్యో చొక్క రాలింది అని ఎవరు చనిపోతే అంటారు? అయ్యయ్యో చొక్క రాలింది అని ఎవరు చనిపోతే అంటారు? ఏ రాజు, బి కవి, సి మంత్రి, డి భటులు. ఏ రాజు, బి కవి, సి మంత్రి, డి భటులు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ రాజు. గండ వితతిమయం అనగా అర్థం ఏమిటి? ఏ నీటితో నిండినది, బి రాళ్ళతో నిండినది, సి బురదతో నిండినది, డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి రాళ్లతో నిండినది. గండ వితతిమయం అనగా అర్థం రాళ్లతో నిండినది. నెక్స్ట్, రుచిమయం అనగా అర్థం ఏమిటి? రుచిమయం అనగా అర్థం ఏమిటి? ఏ ధనంతో నిండినది, బి రుచితో నిండినది, సి కాంతితో నిండినది, డి వెలుగుతో నిండినది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి కాంతితో నిండినది. నెక్స్ట్, గజనీ మహమ్మద్ విజయ సూత్రాలను గ్రంథంగా రాయమని ఎవరికి చెప్పాడు? గజనీ మహమ్మద్ విజయ సూత్రాలను గ్రంథంగా రాయమని ఎవరికి చెప్పాడు? ఏ జాషువా, బి పెరదౌసి, సి తిక్కన, డి ఎర్రన. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి పెరదౌసి. గజనీ మహమ్మద్ విజయ సూత్రాలను గ్రంథంగా రాయమని ఎవరికి చెప్పాడు అంటే పెరదౌసి. పెరదౌసి విజయ సూత్రాలను రచించిన గ్రంథం ఏది? ఏ షానామా, బి మాషానా, సి సఫ్తిర్, డి సవ్వాలి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ షానామా. ఓకేనా, షానామా. పెరదౌసి విజయ సూత్రాలను రచించిన గ్రంథం ఏమిటి అంటే షానామా. నెక్స్ట్, పెరదౌసి 3 సంవత్సరాలు శ్రమించి ఎన్ని పద్యాలు రాశాడు? ఏ 50,000, బి 60,000, సి 65,000, డి 70,000.
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి 60,000. సౌధం అనగా అర్థం ఏమిటి? ఏ ఇల్లు, బి గృహము, సి గుడిసె, డి భవనం. సౌధం అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ డి భవనం అనేది సరైన సమాధానం. నెక్స్ట్, 1000 ఏళ్ళు కవినోయ్ పాట యొక్క కవి ఎవరు? ఏ మారద వెంకయ్య, బి అడవి బాపిరాజు, సి గరిమెల్ల సత్యనారాయణ, డి పాల్కురికి సోమనాథుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి అడవి బాపిరాజు. బాపిరాజు గారి జననం ఏది? ఇక్కడ 15వ తారీఖు 1వ నెల అనేది కామన్, ఇయర్ అయితే మారింది. 1885, 86, 87, 88. సో రైట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి సరైన సమాధానం. 15వ తారీఖు 1వ నెల 1887. బాపిరాజు గారి మరణం ఏది? 16వ తారీఖు 1వ నెల 1943, 17వ తారీఖు 1వ నెల 1944, 18వ తారీఖు 1వ నెల 1945, 19వ తారీఖు 1వ నెల 1946. ఓకేనా? లైన్గా ఉన్నాయి చూడండి. రైట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి, నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. అంటే 16వ తారీఖు 1వ నెల 1943. బాపిరాజు గారికి సంబంధం లేనిది ఏది? ఏ కవి, బి నవలాకారుడు, సి ఉపాధ్యాయుడు, డి కథకుడు. ఏది ఇందులో అతనికి సంబంధం లేదో అది గెస్ చేయాలి. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి ఉపాధ్యాయుడు. సో ఇతను ఉపాధ్యాయుడు కాదు. బాపిరాజు గారి రచన ఏది? ఏ సంక్రాంతి, బి నక్కయుక్తి, సి హిమబిందు, డి అత్యాస. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి హిమబిందు. ఓకేనా? నెక్స్ట్ జతపరచండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ బి చదువుతాను చూడండి. వాల్మీకి గొంతులో వ్యాసర్సి గీతిలో తిక్కన్న తెలుగులా ప్రజ్వరిల్లనోయ్ తీర్పు నైనానోయ్ ప్రవహించినానోయ్. ఇక్కడ మీరు సరైన మ్యాచింగ్ అనేది చేయండి, నేను ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి అంటే వాల్మీకి గొంతులో, అంటే సి ప్రవహించినానోయ్. నెక్స్ట్ వ్యాసర్సి గీతిలో ప్రజ్వరిల్లినానోయ్ అంటే నెక్స్ట్ తిక్కన్న తెలుగులా తీర్పునైనానోయ్. ఓకేనా? సిఏబి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డాష్ సంవత్సరాల్ వెనకాల కవినోయ్ అని బాపిరాజు అన్నారు. ఏ 10, బి 50, సి 100, డి 1000. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి 1000. 1000 సంవత్సరాల వెనకాల కవినోయ్ అని బాపిరాజు అన్నారు. నెక్స్ట్, దెబ్బకు దెబ్బ అనే కథను దేని నుండి స్వీకరించారు? ఏ నీతి కథలు, బి నీతి చంద్రిక, సి జాతక కథలు, డి పురాణ కథలు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ నీతి కథలు. ఏంటి? నీతి కథలు. దెబ్బకు దెబ్బ అనే కథను నీతి కథల నుండి స్వీకరించారు. రైతు చేసే వ్యాపారం ఏమిటి? ఏ వ్యవసాయ ధాన్యాన్ని అమ్మడం, బి కూలి పని, సి కట్టెలు అమ్మడం, డి కాపలాదారి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి కట్టెలు అమ్మడం. రైతు దగ్గర నుండి వ్యాపారి కట్టెల బండిని ఎంతకి కొన్నాడు? ఏ 10 రూపాయలు, బి 20 రూపాయలు, సి 30 రూపాయలు, డి 40 రూపాయలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి 20 రూపాయలు. నెక్స్ట్, రైతు కూతురు వ్యాపారికి ఎండు కట్టెలను ఎలా అమ్మింది? రైతు కూతురు వ్యాపారికి ఎండు కట్టెలను ఎలా అమ్మింది? ఆప్షన్ ఏ 2 గుప్పిళ్ళ ధాన్యానికి అమ్మింది, బి వర్షాలకు బదులుగా అమ్మింది, సి బంగారు నాణేలు తీసుకొని అమ్మింది, అలాగే డి 80 రూపాయలకు అమ్మింది.
దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ 2 గుప్పిళ్ళ ధాన్యాన్ని తీసుకొని ఎండు కట్టెలను అమ్మింది. ఏ అనేది సరైన సమాధానం. వ్యాపారికి ఎవరు బుద్ధి చెప్పారు? ఏ రైతు, బి రైతు భార్య, సి రైతు కుమారుడు, డి రైతు కూతురు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి రైతు కూతురు. ఎవరు సరైన బుద్ధి చెప్పారు వ్యాపారికి అంటే రైతు కూతురు అనేది బుద్ధి చెప్పడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్తో 4th క్లాస్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 305 బిట్స్ అనేవి 4th క్లాస్లో కంప్లీట్గా అయితే వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం 5th క్లాస్కి ఎంటర్ అవుదాం. 5th క్లాస్కి సంబంధించి ఫస్ట్ లెసన్ చూసుకున్నట్టయితే ఏ దేశం ఏగినా. సో ఇందులో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఏ దేశం ఏగినా పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఏ కథనం, బి గేయం, సి లేఖ, డి పాట. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి గేయం. నెక్స్ట్ ఏ దేశం ఏగినా పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఏ దేశభక్తి, బి వ్యాసం, సి కథనం, డి పరోపకారం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ దేశభక్తి. ఏ దేశం ఎగిన పాఠం యొక్క కవి ఎవరు? ఏ నన్నయ్య, బి రాయప్రోలు నరసయ్య, నెక్స్ట్ ఆప్షన్ సి రాయప్రోలు సుబ్బారావు, డి బోయి భీమన. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏమిటి? ఏ అభినవ సుబ్బారావు, బి అభినవ నన్నయ్య కవి, సి నవ్య కవిత పితామహుడు, డి అభినవ నన్నయ్య. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి అభినవ నన్నయ్య. రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏమిటి? అభినవ నన్నయ్య. రాయప్రోలు సుబ్బారావు గారి కావ్యం కానిది ఏది? ఏ తృణ కంకణం, బి స్వప్న కమల, సి జడ కూచులు, డి ఆంధ్రావళి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి స్వప్న కమల. ఇది అతని యొక్క కావ్యం కాదు, ఎందుకంటే కష్ట కమల అనేది అతని యొక్క కావ్యం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ దేశం ఎగిన పాఠం అనేది దేనికి చెందుతుంది? ఏ నవల, బి కావ్యం, సి సంసిద్ధత పాఠం, డి గేయ కథ. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి సంసిద్ధత పాఠం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు గారు ఏ సేవను గుర్తించి భారత ప్రభుత్వం ఏ అవార్డును ఇచ్చింది? ఏ భాషా సేవ పద్మభూషణ్ అవార్డ్, బి సంగీత సేవ పద్మవిభూషణ్ అవార్డ్, సి భాషా సేవ పద్మవిభూషణ్ అవార్డ్, డి సంగీత సేవ పద్మభూషణ్ అవార్డ్. కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ భాషా సేవని గుర్తించి పద్మభూషణ్ అవార్డుని అందజేసింది. ఏంటి అంటే భారత ప్రభుత్వం ఏం చేసింది? భాషా సేవను గుర్తించి పద్మభూషణ్ అవార్డుని భారత ప్రభుత్వం అందించింది. నెక్స్ట్ రాయప్రోలు గారి లక్షణ గ్రంథాలు ఏవి? ఏ రమ్యలోకం, స్నేహలత, బి మాధురి దర్శనం, కష్టకమల, సి రమ్యలోక మాధురి దర్శనం, డి స్నేహలత కష్టకమల. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి రమ్యలోకం మాధురి దర్శనం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ నవ్య కవిత పితామహుడిగా పేరు పొందిన వ్యక్తి ఎవరు? ఏ జమదగ్ని శర్మ, బి గిడుగు రామ్మూర్తి, అలాగే సి జాబ్కోప్, అలాగే డి రాయప్రోలు సుబ్బారావు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి రాయప్రోలు సుబ్బారావు. ఇందాకలే దీనికోసం మాట్లాడుకున్నాం కదా. నవ్య కవిత పితామహుడిగా ఎవరు పేరు పొందారు అంటే రాయప్రోలు సుబ్బారావు. ఇది అతని యొక్క బిరుదు. ఓకేనా. రాయప్రోలు గారి కాలం ఏది? ఇక్కడ నేను ఇది మొత్తం చదివితే టైం ఎక్కువ అవుతుంది, సో మీరు ఆప్షన్స్ అనేది చూసి గెస్ చేయండి. ఓకేనా. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. 13వ తారీఖు 3వ నెల 1892 నుండి 30వ తారీఖు 6వ నెల 1984 వరకు జీవించారు. ఓకేనా. నెక్స్ట్
ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో, సారీ నేనే చెప్తాను, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో అనేది పాఠంలో ఉన్న ఒక లైన్, ఆ గేయంలో ఉన్న ఒక లైన్. ఓకేనా, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో. ఓకేనా, నెక్స్ట్ నేనే చెప్పేస్తాను ఆన్సర్, సారీ. అనంతం అనే పదానికి అర్థం ఏమిటి? ఏ అంతు అయినది, బి అంతు లేనిది, సి అంతు గలది, డి అంతం చెందినది. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి అంతు లేనిది. ఏంటి? అంతు లేనిది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్, ఆంధ్రదేశ మాయురారోగ్య వర్ధకం అనే పద్యం ఏ రచయిత రాశారు? ఆంధ్రదేశ మాయురారోగ్య వర్ధకం అనే పద్యం ఏ రచయిత రాశారు? ఏ జమదగ్ని శర్మ, బి వేటూరి కృష్ణ శాస్త్రి, సి వేటూరి ప్రభాకర శాస్త్రి, డి జంధ్యాల పాపయ్య శాస్త్రి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్, సర్వమత మహాసభ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ 1891 సెప్టెంబర్ 9, ఆప్షన్ బి 1892 సెప్టెంబర్ 10, ఆప్షన్ సి 1893 సెప్టెంబర్ 11, ఆప్షన్ డి 1894 సెప్టెంబర్ 12. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి 1893 సెప్టెంబర్ 11న జరిగింది. ఓకేనా, నెక్స్ట్, సర్వమత మహాసభ షికాగోలోని ఏ హాలులో జరిగింది? షికాగోలో ఏ హాలులో జరిగింది? ఏ ముక్తార్, బి కొలంబస్, సి అమెరికన్, డి న్యూయార్క్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి కొలంబస్ హాలులో జరిగింది. అమెరికా దేశపు సోదర సోదరి మనులారా అని అన్నది ఎవరు? ఏ గాంధీజీ, బి చిరంతనానంద, సి గౌతమ్ బుద్ధుడు, డి వివేకానందుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి వివేకానందుడు. ఓకేనా, నెక్స్ట్, సమస్త మతాలకు సమస్త ధర్మాలకు తల్లి వంటిది ఏది? ఏ ఋగ్వేదం, బి సామ్యవేదం, సి సనాతన ధర్మం, డి పైవన్నీ. సమస్త మతాలకు సమస్త ధర్మాలకు తల్లి వంటిది ఏది? దీని యొక్క సరైన సమాధానం సనాతన ధర్మం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్, సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని అన్నది ఎవరు? ఏ వివేకానందుడు, బి గాంధీజీ, సి మహాదేవ్ దేశాయ్, డి చిరంతనానంద. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ వివేకానందుడు. సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని వివేకానందుడు అన్నారు. నెక్స్ట్, ప్రార్థనలు కర్మకలాపాలు దేనికి పనికి వస్తాయి? ఏ సదుద్దేశం, బి చిత్తశుద్ధి, సి విగ్రహారాధన, డి ధ్యానానికి. ప్రార్థనలు కర్మకలాపాలు దేనికి పనికి వస్తాయి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి చిత్తశుద్ధి. ఆప్షన్ బి అనేది చిత్తశుద్ధి సరైన సమాధానం. విగ్రహారాధన దేనికి ఉపయోగపడుతుంది? ఏ విముక్తి, బి చిత్తశుద్ధి, సి విగ్రహారాధన, డి ధ్యానానికి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి ధ్యానానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, భగవంతుడి దర్శనం లభించాలంటే ముందు మనలో ఏది నశించాలి? ఏ పిరికితనం, బి గొప్పతనం, సి అహంకారం, డి ద్వేషం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి అహంకారం. నెక్స్ట్, అన్ని మతాలు ఒకటేనని ఆ మతాలలో జరిగే పూజా విధానాలన్నీ ఏ తత్వాన్ని తెలియజేసేవని వివేకానందుడు చెప్పాడు? ఏ సనాతన ధర్మం, బి హిందూ తత్వం, సి భగవంతుడి తత్వం, డి మానవుడి తత్వం.
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి భగవంతుడి తత్వం. అన్ని మతాలు ఒకటేనని, ఆ మతాలలో జరిగే పూజా విధానాలన్నీ కూడా ఏ తత్వాన్ని తెలియజేస్తాయని వివేకానందుడు చెప్పాడు అంటే భగవంతుడి తత్వం. నెక్స్ట్ 23rd, శాఖాభిమానం డాష్ లాంటివి ఖండించాలి. ఏ మతమౌఢ్యం, బి సనాతన ధర్మం, సి విగ్రహారాధన, డి ఆరోగ్యం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ మతమౌఢ్యం. శాఖాభిమానం అలాగే మతమౌఢ్యం లాంటివి ఖండించాలి. నెక్స్ట్ వివేకానందుడు ప్రపంచ ప్రజలకు భారతీయ డాష్ గొప్పతనాన్ని చాటాడు. ఏ సనాతన ధర్మం, బి సంస్కృతి, సి సంప్రదాయం, డి ధర్మం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి సంస్కృతి. భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటాడు ఎవరు? వివేకానందుడు. నెక్స్ట్ వివేకానందుని షికాగోలో ప్రసంగం పాఠం యొక్క రచయిత ఎవరు? వివేకానందుని షికాగో ప్రసంగం పాఠం యొక్క రచయిత ఎవరు? ఏ మహాదేవ్ దేశాయ్, బి స్వామి చిరంతనానంద, సి జాక్ కోప్, డి స్వామి వివేకానంద. దీని యొక్క సరైన సమాధానం బి స్వామి చిరంతనానంద. బి అనేది సరైన సమాధానం. కరోనా మహమ్మారి వ్యాపించినప్పుడు ప్రజలను కాపాడడంలో విశేష కృషి చేసిన వారు ఎవరు? ఏ వైద్యులు, నర్సులు, పోలీసులు, వ్యాపారులు, బి వైద్యులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సి వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, డి వైద్యులు, నర్సులు, టీచర్లు, పోలీసులు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు. వీళ్ళందరూ కూడా వారి యొక్క విశేషమైన కృషి చేసి మనకి సహాయపడ్డారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆంధ్ర భాష ఎటువంటిది? ఏ తీయనిది, బి ముత్యం లాంటిది, సి చక్కనిది, అలాగే డి అమృతం వంటిది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి అమృతం. ఆంధ్ర భాష ఎటువంటిది అంటే అమృతం వంటిది. నెక్స్ట్ ఆంధ్రదేశం దేన్ని వృద్ధి చేస్తుంది? ఏ ఆయుష్ ఆరోగ్యం, బి ఆరోగ్యం ధర్మం, సి దేశభక్తి మాతృభావన, డి ధర్మం ఆయుష్. ఆంధ్రదేశం దేన్ని వృద్ధి చేస్తుంది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆయుష్ను, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెలుగు అక్షరాలు గుండ్రంగా డాష్ లాగా ఉండి అందాలొలుకుతూ ఉంటాయి. ఆప్షన్ ఏ బంగారం, బి వెండి, సి ముత్యం, డి అమృతం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ముత్యం. ఆప్షన్ సి ముత్యం. తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యాల్లాగా ఉండి అందాలొలుకుతూ ఉంటాయి. ఆంధ్ర జాతి దేన్ని అనుసరించి నడుచుకుంటూ ఉంటుంది? ఏ అన్యాయం, బి ధర్మం, సి దేశభక్తి, డి న్యాయం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి ధర్మం. ఆంధ్రజాతి అనేది ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది. నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్టయితే సాయం పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఏ కథనం, బి లేఖ, సి పాట, డి పరోపకారం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ కథనం. ఆప్షన్ ఏ కథనం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ సాయం పాఠం యొక్క కవి ఎవరు? ఆప్షన్ ఏ జాకోబ్, ఆప్షన్ ఏ జాక్ పాప్, ఆప్షన్ బి కోపర్నికస్, ఆప్షన్ సి జమదగ్ని, ఆప్షన్ డి జాకోబ్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి జాకోబ్. సాయం పాఠం యొక్క కవి జాకోబ్. ఆప్షన్ డి సరైన సమాధానం. సాయం పాఠం యొక్క పరోపకారం లేదా బోధదయ అనేది దేనికి చెందుతుంది? ఏ ప్రక్రియ, బి ఇతివృత్తం, సి పాట, డి లేఖ.
దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఇతివృత్తం ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. జాకోబ్ ఒక డాష్ రచయిత. ఏ వ్యాసం, బి కథనం, సి నవల, డి గేయం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి నవల రచయిత. జాకోబ్ అనే వ్యక్తి ఒక నవల రచయిత. నెక్స్ట్ కథా రచయిత, కవి, సంపాదకులు ఎవరు? ఏ హెలెన్ కెల్లర్, బి లూయిస్ బ్రెయిలీ, సి జాకోబ్ డి సమతారావు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి జాకోబ్. ఈ జాకోబ్ అనే వ్యక్తి కథా రచయిత, అలాగే కవి మరియు సంపాదకులు. నెక్స్ట్ సంసిద్ధత పాఠం ఏది? ఇక్కడ ఇవన్నీ కూడా ఆప్షన్ ఏ కొండపల్లి, బి జయగీతం, సి కొండవాగు, డి సాయం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి సాయం. మిగిలిన బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం.